నేటి పంచాంగం వివరణ మార్చి 1, 2025 శనివారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిథి విదియ రాత్రి 12:09 వరకు, తదుపరి తదియ. నక్షత్రం పూర్వభద్ర ఉదయం 11:14 వరకు, తదుపరి ఉత్తర భాద్ర. యోగం సాధ్య సాయంకాలం 4:17 వరకు, కరణం బాలవ మధ్యాహ్నం 1:43 వరకు, కౌలవ రాత్రి 12:09 వరకు, వర్జం రాత్రి 8 గంటల నుండి 9:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 8:58 వరకు, రాహుకాలం ఉదయం 9:33 నుండి 11 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:23 వరకు, అమృతకాలం తెల్లవారుజామున 4:39 నుండి ఉదయం 6:06 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:51 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:02 నుండి 5:50 వరకు, సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంకాలం 6:19. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే స్థిరాస్తి ఒప్పందాలలో ఎవరైతే చేసుకుంటున్నారో వారు పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు తొందరపాటు అనేది పనికిరాదు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే మధ్యవర్తిత్వం అసలు చేయకరండి. ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశం ఉన్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. కుటుంబాల్లో తగాదాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ఉద్యోగులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మికత వైపు ఈరోజు మొగ్గు చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తాయి. శస్త్రచికిత్సలు కూడా అవసరం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు పెద్దల మాట వినడం వలన అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇక మేషరాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితం కనిపించక డీలా పడతారు. బంధువర్గంతో ఒత్తిడిలు పెరుగుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా నిరాశ అనే మిగులుతుంది. ఆత్మీయులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రుణదాతలను కూడా ఆశ్రయించాల్సి వస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రతి ప్రయత్నంలోనూ అవంతరాన్ని ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాదాసీదాగా సాగి స్వల్ప లాభాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత అప్రమత్తతగా బాధ్యతగా మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు కళాకారులకు కొన్ని వివాదాలు అనేవి చిరాకు పరుస్తాయి. మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే అన్ని వైపుల నుండి ఈరోజు ఆదాయాన్ని అందుకుంటారు. ఇంట బయట సంతోషకరమైన వాతావరణం అనేది ఉంటుంది. నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సంతృప్తికరంగా సాగుతాయి. అలాగే నూతన వాహన యోగం అనేది ఉంది. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. వృషభ రాశి వారు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. అలాగే మీకు ముఖ్యమైన పనులలో తల్లిదండ్రుల సహకారం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వాములతో కలిసి మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు
ముఖ్యమైన పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆప్తుల నుండి ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. ఆదాయం అనుకున్నంతగా పెరుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల విస్తృతికి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈ రోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి బాధ్యతనైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఈరోజు పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు విజయాలు చేకూరుతాయి. ఇక విద్యార్థులు మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా మహిళలు సోదరుల నుండి అనుకోని ఆహ్వానాలను అందుకుని ఎంతో ఆనందంగా గడుపుతారు ఈరోజు. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆకస్మిక లాభాలను పొందుతారు. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశీ యానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక రావాల్సిన బాకీలు సైతం వసూలవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనపడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన వస్త్ర వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. అలాగే శుభవార్తలను వింటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక మిథున రాశి వారికి ఈరోజు కుటుంబంలో మాటకు విలువ పెరుగుతుంది. బంధువులు మీకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూనే ఉంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కొన్ని త్యాగాలను సిద్ధపడతారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న నిరుద్యోగులకు అవంతరాలు తొలగిపోతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలను కూడా చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మిథున రాశి వారికి అదనపు రాబడి దక్కి అవసరాలకు ఆదుకుంటుంది. భూములను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలపై దృష్టి సారించి ఒక అంచనాకు వస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు పట్టు విడవకుండా లక్ష్యాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు. ముఖ్యమైన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క కష్టం ఫలించే రోజుగా చెప్పవచ్చు. కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు చేసి వాటిని అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. మంచి ధనలాభం అనేది కనబడుతుంది. ప్రతి పనిలో విజయం అనేది సొంతం చేసుకుంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి లోన్స్ కూడా లభిస్తాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చెప్పుకోవాలంటే ప్రశాంతమైన జీవనం సొంతం అని చెప్పవచ్చు. ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు ఉత్సాహంగా కార్యక్రమాలన్నింటిని పూర్తి చేస్తారు. సమాజ సేవలో మీకు వాటా లభిస్తుంది. విలువైన వస్తువులను, భూములను కొనుగోలు చేసే వీలుంది. ఆత్మీయులతో మీ అంచనాలను పంచుకుంటారు. ఆనందాన్ని పంచుకుంటారు. మీ ఊహలు, అంచనాల మేరకు కొన్ని ఉద్యోగాలనేవి లభిస్తాయి.
ఇక శుభకార్యాల రీత్యా కొంతమేర ఖర్చులైతే చేసే అవకాశం కనిపిస్తుంది. రాబడి పెరిగి ఖర్చులను అధిగమిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్నింటా లాభదాయకంగానే ఉంటుంది ఈరోజు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులను సరైన పద్ధతిలో నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణులకు ఊహించని అవకాశాలను వెదక్కవచ్చు. ఇక విద్యార్థులకు నూతనోత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూ సంబంధిత వ్యాపారస్తులు అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే సింహరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా ఇబ్బందికి గురి చేస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారు అనుకున్న పనులన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మరియు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి, తప్పకుండా ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఇక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక సోదరులతో ఎవరికైతే విభేదాలు కలిగి ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. అలాగే మాతృ సంబంధ వ్యక్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక అది ఆస్తి విషయంలో కానివ్వండి లేదా మరేదైనా విషయంలో కానివ్వండి ఒక శుభవార్త అయితే మీకు అందుతుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం చూస్తున్నారో వారికి పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలనేవి వస్తాయి. ఇక కుటుంబంలో చికాకులన్నీ తొలగిపోయే రోజుగా చెప్పవచ్చు. ఈరోజు సింహరాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరు చేస్తున్నారో వారు ఆ ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఉన్న ఆటంకాలు తొలగి ఊరట చెందుతారు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు తమలోని ప్రతిభను చాటుకునే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు అత్యంత కీలక సమాచారం ఒకటి రావచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల యొక్క సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపట్టిన పనులు అన్నీ కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే గృహ నిర్మాణ విషయ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఆర్థికంగా ఈరోజు గతంలో కన్నా మెరుగైన ఫలితాలను పొందుతారు. అలాగే ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి, దానికి సంసిద్ధంగా ఉండండి. ఇక కన్యారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. బంధువుల లాభం అనేది కనబడుతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక కన్యారాశి వారి రోజు బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుండి మాట సహకారం అనేది అందుతుంది. అలాగే
ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే ప్రముఖుల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి అనేది దక్కవచ్చు. క్రీడాకారులకు, వైద్యులకు కలిసి వస్తుందని చెప్పవచ్చు. విద్యార్థులకు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. మహిళలకి కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే మీ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉంటాయి. ఇక ఈరోజు కొంత వాహన సంబంధమైన సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో దానిలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలుపరచడం మంచి మేలుని చేస్తుంది, మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు బాధ్యతల నుండి ఈరోజు బయటపడతారు. ఇక తులారాశి వారి ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తగిన భాగస్వామి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమ వివాహం జరిగే అవకాశం కూడా అధికంగా ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం అధికంగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు అంతటా కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. విదేశీయానం చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంది. అలాగే శుభవార్తలను వింటారు. ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు ఆత్మీయులతో అనురాగం పంచుకుంటారు. ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు చేసే ఆలోచనలు మీ భవిష్యత్తుకు బాట వేస్తాయి. ఇక ఆర్థిక వ్యవహారాలు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న సమస్యలను అధిగమించగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు శత్రు సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక బంధువులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఈరోజు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి రాజయోగం పట్టిందా అన్నట్టుగా ఉంటుంది. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం వలన మీరు ఎంతో ప్రయోజనాలను పొందుతారు. ఇట్లా ఈరోజు కోట్లు గడించే అవకాశం కూడా లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారాలలో విపరీతమైన లాభాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు. శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. ఆదాయం అనుకున్న దానికన్నా ఎక్కువగా ఈరోజు పొందగలుగుతారు. సోదరుల నుండి ఆహ్వానాలు అనేవి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక
వైద్యులకు, సాంకేతిక నిపుణులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలతో సంతోషంగా ఈరోజు గడపగలుగుతారు. మహిళలకి మరింత గౌరవ ప్రతిష్టలు అనేవి లభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లలితా సహస్ర నామ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ఊహించని అదృశ్య యోగం పట్టబోతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా నూతన గృహయోగం అయితే ఉంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక మిత్రులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో వాటిని ఈరోజు సర్దుబాటు చేసుకుంటారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. అలాగే కుటుంబ పెద్దలతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విధంగా ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఈరోజు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు తమ అంచనాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారి గురించి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అనేవి ఈరోజు అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. వారి యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక మకర రాశి వారు దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మకర రాశి వారి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తల్లి తరపున వారి నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. సోదర మైత్రి అనేది ఉంది. అలాగే ఆభరణాలను, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కొంత రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. లోన్ సౌలభ్యం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది. ఇక దూరపు బంధువుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మకర రాశి వారు ఈరోజు ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుండి ఊహించని పిలుపులను అందుకుంటారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు మీరు ఆచరణలో పెట్టగలుగుతారు. ఇక ఆర్థిక విషయాలు మునుపటి కంటే కాస్త మెరుగ్గానే ఉన్నవి. అలాగే ఇతరులకు కూడా చేయూతను అందిస్తారు. సొంత ఆలోచనలు మీకు మేలు చేస్తాయి. ఇక వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. సంతాన సౌఖ్యం అనేది కనబడుతుంది. ఇక సోదరులు తో ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో ఆ వ్యవహారాలలో ఒక అంగీకారానికి వస్తారు. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది.
రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి ఆత్మవిశ్వాసంతో వారి కార్యాలను చక్కదిద్దుకుంటారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కవచ్చు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మహిళలకి మానసికంగా బలం అనేది చేకూరుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారు ఈరోజు సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టే పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటవుతారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్ను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుందని చెప్పవచ్చు. ఇక ప్రముఖుల యొక్క పరిచయం మీకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక నూతన గృహాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. ఆత్మీయులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. అలాగే ఈరోజు మీ శక్తియుక్తులతో సమస్యల నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కొన్ని బాకీలను అనూహ్యంగా వసూలు చేసుకోగలుగుతారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే బంధువులతో సత్సంబంధాలు అనేవి నెలకొంటాయి. అలాగే ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వచ్చే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు హోదాలు, గౌరవం అనేది పెరుగుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి శుభవార్త శ్రవణం అనేది కనబడుతుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి గృహంన కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికింది అవసరాలు తీరుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నూతన వ్యాపార ప్రారంభానికి ఉన్న అవరోధాలను అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగపరంగా సానుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు ప్రముఖుల పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. శుభవార్తలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కుటుంబ వృద్ధి అనేది ఏర్పడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారు ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక మీనరాశి వారి రోజు పనుల్లో ఉన్న ఆటంకాలను అధిగమిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులను ఒప్పించి ఒక సమస్య నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఈరోజు ప్రతిభను చాటుకునే సమయంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ప్రోత్సాహకరంగా కొనసాగుతాయి. వైద్యులకు, సాంకేతిక నిపుణులకు వచ్చిన అవకాశాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలను పొందుతారు. ఇక మహిళలు కుటుంబంలో ఆదరణను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఈరోజు మేధా దక్షిణామూర్తి స్థుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.